వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. సో మనకి తిరుమలలో ఇచ్చే అకామిడేషన్కి ఏవైతే రూమ్స్ ఉంటాయో అవి ఈ వీడియోలో ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను అనమాట. మనకి మామూలుగా అయితే తిరుమలలో అకామిడేషన్కి 1000 రూపీస్ రూమ్ ఇస్తారు, అండ్ 100 రూపీస్ రూమ్ ఇస్తారు, అండ్ 50 రూపీస్ రూమ్ ఇస్తుంటారు కదండి. సో నేను ఇప్పటివరకు వెళ్ళినప్పుడు ఏ టైప్ ఆఫ్ రూమ్లో ఉన్నానో అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. సో నేను ఈ వీడియోలో చూపించేవి ఏవేవి అనేది ఇప్పుడే చెప్పేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఆ వీడియో అనేది ప్లే చేస్తాను అనమాట. ఫస్ట్ 1000 రూపీస్ రూమ్, తర్వాత 100, తర్వాత 50. సో 1000 రూపీస్ వచ్చేసరికి నేను కౌస్తుభంలో ఉన్నానండి. 100 వచ్చేసరికి 3NC లేదా కళ్యాణ్ చౌల్ట్రీ అని పిలుస్తారు. సో అక్కడ స్టే చేశానండి. అండ్ 50 రూపీస్ రూమ్ వచ్చేసరికి హిల్ వ్యూ కాటేజ్, అది HVC అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీకు 1 by 1 ఈ వీడియోలో చూపిస్తానండి. సో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి మనకి కౌస్తుభం రెస్ట్ హౌస్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయండి. ఏ ఫ్లోర్ అయినా రావచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కళ్యాణ్ కట్ ఉంటుందండి. ఇదిగోండి మాకైతే 5th ఫ్లోర్లో వచ్చిందనమాట. సో బెడ్స్ అయితే మొత్తం 3 బెడ్స్ ఇచ్చారండి, అండ్ 2 రగ్గులు ఇచ్చారండి నాకు గుర్తున్నంత వరకు. అండ్ పక్కన చూసారు కదా 2 చైర్స్ కూడా ఇచ్చారనమాట. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. సో మధ్యలో కూడా ఎవరైనా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వెళ్తున్నట్టయితే మధ్యలో కూడా ఈ మంచాలన్నీ ఒక సైడ్ జరిపేసుకొని కింద పడుకోవచ్చు హ్యాపీగా. మనకి కింద ఎక్స్ట్రా చాప కానీ లేకపోతే రగ్గులు కానీ కావాలంటే డబ్బులు తీసుకొని ఇస్తారండి. సో ఇక్కడ 2 డస్ట్బిన్స్ ఇచ్చారు, అండ్ వాష్ బేస్ ఏరియా దగ్గర కూడా చూసారు కదా మనకి ఒక సాకెట్ ఇంకా మిర్రర్ కూడా ఇచ్చారనమాట. ఇంకా వాష్రూమ్ చూస్తే కనుక మనకి 2 టైప్స్ ఇచ్చారు. ఒకటి వెస్టర్న్, ఇంకోటి ఇండియన్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడైతే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో వర్కింగ్ అంటే కొన్ని దగ్గర ఉంటుంది కానీ వర్క్ అవ్వదు. ఇక్కడైతే చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మామూలు వేడిగా రావట్లేదు, ఫుల్ వేడిగా వస్తున్నాయి అనమాట. ఇది 1000 రూపీస్ రూమ్ అనమాట. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అండ్ మనకి బెడ్ ల్యాంప్ కూడా ఇస్తున్నారనమాట. కొంతమందికి చీకటిగా ఉంటే నిద్ర పట్టకపోవచ్చు కదా, సో అలాంటి వాళ్ళకి టెన్షన్ లేకుండా బెడ్ ల్యాంప్తో పడుకోవచ్చు. సో 1000 రూపీస్ రూమ్. దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కమెంట్స్ అయితే పోస్ట్ చేసేసేయండి. సో మనకైతే టోటల్గా 2 చైర్స్, 3 బెడ్స్, 2 రగ్గులు కూడా ఇస్తున్నారు. బయట మనకి వాటర్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి తెచ్చుకోవడానికి జగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సెకండ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 100 రూపీస్ రూమ్ అండి. మాకు వచ్చింది అయితే కళ్యాణ్ చౌల్ట్రీ అని పిలుస్తారు, కొంతమంది అయితే 3NC అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే మనకి 2 బెడ్స్, ఒక చైర్ ఇచ్చారనమాట. అండ్ వాష్రూమ్ కూడా చూసారు కదా మనకి 2 సపరేట్గా ఇచ్చారనమాట. వాష్రూమ్కి ఆపోజిట్గా ఒక రూమ్ లాంటిది ఇచ్చారనమాట. ఇందులో ఫ్యాన్ కూడా ఉంది. మేబీ నేను అనుకోవడం అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రూమ్ ఇచ్చినట్టున్నారు. అండ్ వాష్రూమ్ కూడా చూసారు కదండి, కొంచెం అంటే ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇన్బిల్ట్ గీజర్ కానీ అలా ఏమి ఇవ్వలేదు, బయట నుంచి అయితే వాటర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సపరేట్గా ఇచ్చారు కదండి వాష్రూమ్, చూస్తున్నారు కదా మీరైతే. సో ఇదండి 100 రూపీస్ రూమ్. ఒకసారి నేను లాస్ట్లో నాకు వచ్చిన మెసేజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇదండి మనకి 100 రూపీస్ రూమ్ తిరుమలలో ఇచ్చేది. థర్డ్ వచ్చేసరికి ఇదేనండి 50 రూపీస్ రూమ్, లేకపోతే హిల్ వ్యూ కాటేజ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఇక్కడైతే రూమ్కి సపరేట్గా తీసుకోవాలి, ఇలా కౌంటర్స్లో ఉంటాయన్నమాట. సో అక్కడ మనకి రూమ్ వచ్చిన స్లిప్ చూపిస్తే మనకి కీస్ అయితే ఇస్తారనమాట. ఇంకా కీస్ పట్టుకొని మనం వచ్చిన రూమ్ దగ్గర నడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చిందండి ఇదే. బయట కానీ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. సో మనకు కూడా ఇక్కడ సేమ్ 100 రూపీస్ రూమ్లో ఎన్ని బెడ్స్ అయితే ఇస్తారు, ఇక్కడ కూడా అన్ని బెడ్స్ ఇస్తారండి. ఇక్కడ వచ్చేసరికి స్నానంకి అండ్ వాష్రూమ్కి ఒకటే ఇస్తారనమాట. మనకి ఇక్కడ ఇండియన్ ఉండదు, ఓన్లీ వెస్టర్నే ఉంటుంది. ఇక్కడ కూడా నాకు HVCలో అయితే వేడి నీళ్ళు అయితే బాగానే వచ్చినాయండి. సో ఇక్కడైతే నాకు ఎటువంటి హాట్ వాటర్ ప్రాబ్లం రాలేదు. ఇక్కడైతే మనకి 2 రగ్గులు కూడా ఇచ్చారనమాట. అండ్ పక్కన లగేజ్ పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు. సో చూస్తున్నారు కదండి. అండ్ ఒక చైర్ కూడా ఇచ్చారనమాట. సో ఇదండి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్లో స్టే చేసింది. సో ఈ అన్ని రూమ్స్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్స్ పోస్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇదండి ఇప్పుడు వరకు మీకు చూపించిన రూమ్స్ అన్నీ చూసారు కదండి. మనకైతే ఇలా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఫెసిలిటీస్ అనేవి కొంచెం మారుతాయి, కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏరియా అంటే స్పేస్, లోపల ఉన్న స్పేస్లోని అండ్ కొంచెం ఫెసిలిటీ, హాట్ వాటర్ ఫెసిలిటీ, వీటిలోనే చేంజ్ ఉంటుంది తప్ప భారీగా పెద్ద చేంజెస్ ఏమి ఉండవండి. సో ఎక్కువ మంది వెళ్తున్నట్టయితే 1000 రూపీస్ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్పేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
అండ్ తర్వాత వచ్చేసరికి 100, తర్వాత వచ్చేసరికి 50. ఇంక ఇద్దరు వెళ్తున్నట్టయితే 50 రూపీస్ అయినా 100 రూపీస్ అయినా పర్లేదండి. 1000 అయితే అసలు అవసరం లేదని చెప్తాను. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. సో ఇదండి. అండ్ నేను అంటే ఈ అప్కమింగ్ డేస్లోని లైవ్ వీడియోస్ చేసి మీకు తిరుమల రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నానండి. సో నా ఈ ఫస్ట్ ఇనిషియేటివ్ మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ ఒపీనియన్ ఏంటనేది నాకు వీడియోలో కమెంట్స్లో చెప్తే దాన్ని బట్టి నేను ఫ్యూచర్గా అంటే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయడమో లేకపోతే ఇంక వేరే స్టెప్స్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటానండి. సో ఖచ్చితంగా మర్చిపోవద్దు, మీరు మీ ఒపీనియన్ని కింద కమెంట్ బాక్స్లో అయితే మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. సో ఇక్కడి వరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఏ లాట్ అండి. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.